హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. నా పేరు సునంద. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అంటే, ఇమాజిన్ మనం ఒక ప్లేస్లో ఉన్నాం. చుట్టూ చాలా పెద్ద సముద్రం, వాటర్ ఉన్నాయి. కానీ మనకి తాగటానికి మంచినీరు అన్నటువంటివి దొరక్కపోతే, అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు యుఎస్ఏ, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ వార్ వల్ల గనక ఎదురైతే ఆ పరిస్థితి అన్నటువంటిది ఎలా ఉంటుంది? దాని గురించి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. మరి సముద్రపు నీటిని మంచి నీటిగా మార్చేటటువంటి డీసాలినేషన్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద గనక దాడులు జరిగితే, ఆ డీసాలినేషన్ ప్రక్రియ అన్నటువంటిది ఆగితే, అక్కడ ఉన్నటువంటి లక్షల మంది, కోట్ల మంది యొక్క పరిస్థితి అన్నటువంటిది ఎలా ఉంటుంది? అసలు డీసాలినేషన్ అంటే ఏంటి? ఈ ప్రాసెస్ అన్నటువంటిది ఎలా జరుగుతుంది? ఒకవేళ గనక మనకి మిడిల్ ఈస్ట్‌లో ఈ డీసాలినేషన్ ప్లాంట్స్ ని గనక డిస్ట్రాయ్ చేస్తే, అప్పుడు అక్కడ దాని యొక్క ఇంపాక్ట్ అన్నటువంటిది ఎలా ఉంటుంది? ఇవన్నీ కూడా ఇవాళ మనం తెలుసుకుందాం. సో అసలు కంటెక్స్ట్ ఏంటి? ఎందుకు దీని గురించి మనం చదువుకుంటున్నామంటే చూడండి. మిలిటరీ టెన్షన్స్ అన్నటువంటివి గల్ఫ్ రీజియన్ లో పెరుగుతూ ఉండటం వల్ల ఇప్పుడు ఏదైతే క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటిది ఉందో దాని మీద దాడులు అన్నటువంటివి జరుగుతూ ఉండటం వల్ల ఈ పరిస్థితి అన్నటువంటిది వస్తుందేమో అన్నటువంటి ఒక ఆలోచన అన్నమాట. సో ఏమైంది అంటే, రీసెంట్ గా ఇరాన్ అన్నటువంటిది బహ్రెయిన్ లో ఉన్నటువంటి ఇలాంటి డీసాలినేషన్ ప్లాంట్ మీద డ్రోన్ స్ట్రైక్ అన్నటువంటిది చేయటం జరిగింది. సో ఇది అంత పెద్దగా ఇంపాక్ట్ చూపించకపోవచ్చు. బట్ మల్టిపుల్ డ్రోన్స్ తో ఇలా డీసాలినేషన్ ప్లాంట్స్ మీద స్ట్రైక్ చేసినప్పుడు అక్కడ నుంచి మంచినీరు అన్నటువంటిది ప్రొడ్యూస్ అవ్వకపోతే ఆ దేశ పరిస్థితి ఏంటి అన్నటువంటిది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అన్నమాట. అయితే ఇక్కడ ఒకసారి చూడండి, మ్యాప్ చూసుకుంటే మనకి ఇరాన్ అన్నటువంటిది ఇక్కడ ఉంది. ఇప్పుడు సౌదీ అరేబియా అన్నటువంటిది మనం చూస్తే డీసాలినేషన్ ప్లాంట్స్ ఎక్కువగా ఉన్నటువంటి కంట్రీ ఈ సౌదీ అరేబియా. అలాగే ఈ కువైట్ కానివ్వండి, బహ్రెయిన్ అన్నటువంటిది చిన్న కంట్రీ ఏదైతే ఉంది బహ్రెయిన్, ఖతార్, యుఏఈ, ఇటు ఒమన్, ఇవన్నీ కూడా మనం చూస్తే ఎక్కువగా డీసాలినేషన్ ప్లాంట్స్ మీదే ఆధారపడి, ఎస్పెషల్లీ ఈ యొక్క ఏదైతే పర్షియన్ గల్ఫ్ రీజియన్ లో ఉన్నాయో ఆ దేశాలన్నీ కూడా ఎక్కువ ఈ డీసాలినేషన్ ప్లాంట్స్ మీదనే అక్కడ డ్రింకింగ్ వాటర్ మీద ఆధారపడి ఉన్నాయి. మరి అలాంటి వాటి మీద ఇప్పుడు స్ట్రైక్స్ అన్నటువంటివి చేయటం వల్ల ఆ డీసాలినేషన్ ప్రక్రియ అన్నటువంటిది ఆగితే పరిస్థితి ఏంటి? సో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి మీరు. అయితే ఇక్కడ చూడండి, అసలు ఈ డీసాలినేషన్ అన్నటువంటిది గల్ఫ్ లో ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనం చూసుకుంటే వరల్డ్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ అరిడ్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో అవి గల్ఫ్ లో ఉన్నాయి. అంతేకాదు, ఎందుకని అక్కడ అంటే అక్కడ ఉన్నటువంటి క్లైమేట్ అలాంటిది, అరిడ్ క్లైమేట్ అన్నటువంటిది ఉంది. రెయిన్ఫాల్ అన్నటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. చూడండి, అరిడ్ క్లైమేట్, రెయిన్ఫాల్ తక్కువగా ఉండటం, పర్మనెంట్ రివర్స్ అన్నటువంటివి అక్కడ లేకపోవటం, సో వీటన్నింటి వల్ల అక్కడ తాగునీటికి చాలా కొరత అన్నటువంటిది ఉంది. సో అలాంటి టైంలో దానికి ఆల్టర్నేట్ ఏంటి అంటే ఈ డీసాలినేషన్ అన్నటువంటిది. సో మనం చూసుకుంటే ఎస్పెషల్లీ ఈ పర్షియన్ గల్ఫ్ ఈ ప్రాంతంలో 1930s ఆ టైంలో ఎప్పుడైతే ఆయిల్ ప్రొడక్షన్ అన్నటువంటిది స్టార్ట్ అయిందో అప్పుడు ఆ దేశాలు అనుకున్నాయి, సో ఇక్కడ ఆయిల్ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది, ఎకానమీ అన్నటువంటిది గ్రో అవుతుంది, సో గ్రో అయ్యే కొద్దీ పాపులేషన్ అన్నటువంటిది పెరుగుతుంది. సో ఆ పాపులేషన్ కి తగ్గినట్టుగా మనం నీటి కొరత అన్నటువంటిది ఉండకుండా చూసుకోవాలి. దానికోసం అనేసి అప్పటి నుంచి ఈ డీసాలినేషన్ ప్రక్రియ అన్నటువంటిది అక్కడ మొదలు పెట్టారనమాట. సో ఇక్కడ ఒకసారి చూడండి, షేర్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ ఏంటి ఈ పర్టికులర్ కొన్ని దేశాలకి సంబంధించి అంటే, కువైట్ లో అయితే 90% డ్రింకింగ్ వాటర్ అన్నటువంటిది డీసాలినేషన్ ప్లాంట్స్ మీదే ఆధారపడి ఉంది. ఒమన్ లో అయితే 86%, సౌదీ అరేబియాలో 70%, అలాగే యుఏఈ అయితే 42% ఈ డీసాలినేషన్ ప్రక్రియ మీదే ఆధారపడి ఉందన్నమాట. మరి ఇంత ఆధారం ఉన్నటువంటి ఈ డీసాలినేషన్ ప్లాంట్స్ మీద గనక ఒకవేళ దాడులు జరిగితే, అప్పుడు ఆ దేశాల్లో ఉన్నటువంటి తాగునీరు అన్నటువంటిది ప్రజలకు అందకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? అలాగే ఇక్కడ చూడండి, గ్లోబల్ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, ఈ డీసాలినేషన్ వాటర్ అన్నటువంటిది ప్రొడ్యూస్ చేస్తున్నాయి కదా గల్ఫ్ కంట్రీస్, అవి మొత్తం వరల్డ్ లోనే చూసుకుంటే మనకి 40% అన్నమాట. సో 40% ఈ డీసాలినేటెడ్ వాటర్ కేవలం ఈ కొన్ని గల్ఫ్ కంట్రీస్ లోనే ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాయి. అది మాత్రమే కాదు, హండ్రెడ్స్ ఆఫ్ డీసాలినేషన్ ప్లాంట్స్ అన్నటువంటివి ఇక్కడ గల్ఫ్ రీజియన్ లో మనకు ఉన్నాయన్నమాట. దాదాపు ఇక్కడ 400కు పైగా ఈ డీసాలినేషన్ ప్లాంట్స్ అన్నటువంటి వివిధ దేశాల్లో ఉంటూ వస్తున్నాయి. మరి అంత ఇంపార్టెన్స్ ఉంది ఈ డీసాలినేషన్ ప్లాంట్స్ కి ఇక్కడ. మరి డీసాలినేషన్ అంటే ఏంటి? డీసెలైనేషన్ అని కూడా అనుకోవచ్చు. డీసెలైనేషన్ అంటే ఏంటి? సెలైన్ వాటర్ అంటే మనకి ఏదైతే సాల్ట్ వాటర్ అన్నటువంటిది సముద్రంలో ఉందో ఆ సాల్ట్ వాటర్ ని తీసుకుని అందులో ఉన్నటువంటి సాల్ట్ కావచ్చు, ఆల్గే కావచ్చు, ఇంప్యూరిటీస్, పొల్యూషన్ ఏదైతే ఉంటుందో దాన్ని రిమూవ్ చేయటం ద్వారా వాటిని పోర్టబుల్ వాటర్ అంటే డ్రింకింగ్ వాటర్ గా మార్చేటటువంటి పద్ధతిని డీసెలైనేషన్
లేదా డీసాలినేషన్ అనేసి మనం పిలుస్తూ ఉంటాం. సో ఇందులో జనరల్ గా 2 టైప్స్ ఉంటాయన్నమాట. ఏంటి మేజర్ గా 2 రకాలని వాడతారు. ఒకటి థర్మల్ డీసాలినేషన్, రెండవది రివర్స్ ఆస్మోసిస్ అని చెప్పేసి. సో ఇక్కడ థర్మల్ డీసాలినేషన్ అంటే ఏంటి? జనరల్ గా వాటర్ ని తీసుకుంటారు. ఆ వాటర్ ని వేడి చేసినప్పుడు ఏమవుతుంది? ఎవాపరేట్ అవుతుంది. అవునా? సో ఆ ఎవాపరేషన్ ద్వారా అంటే ఎవాపరేషన్ జరిగినప్పుడు ఏమవుతుంది? ఇంప్యూరిటీస్ అన్ని కింద ఉండిపోతాయి. సో ఆ ప్యూర్ వాటర్ ఏదైతే ఉంటుందో అది ఎవాపరేట్ అవుతుంది. సో ఆ ఎవాపరేట్ అయినటువంటి వాటర్ ని గ్రాబ్ చేసుకుని వాటిని మంచి నీటిగా మార్చి అందించేటటువంటి ప్రక్రియ ఈ థర్మల్ డీసాలినేషన్ అంటే. మరి రివర్స్ ఆస్మోసిస్ అంటే ఏంటి? ఇక్కడ ఏంటంటే ఒక సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ అన్నటువంటిది ఉంటుందన్నమాట. ఆ మెంబ్రేన్ అన్నటువంటిది ఏం చేస్తుందంటే ఓన్లీ వాటర్ మాలిక్యూల్స్ ని మాత్రమే ఈ మెంబ్రేన్ నుంచి అవతలికి పంపిస్తుంది. సో ఆ వాటర్ మాలిక్యూల్ లో సాల్యుబుల్ అయినటువంటి సాల్ట్ కావచ్చు, మిగతా ఇంప్యూరిటీస్ అన్నటువంటివి కావచ్చు, ఏవైనా కూడా కావచ్చు, అవన్నీ యువతల సైడే ఉంటాయన్నమాట. ఆ మెంబ్రేన్ దాటి కేవలం వాటర్ మాత్రమే అవతలికి వెళ్తుంది. సో దానికి కావాల్సినటువంటి మళ్ళీ ఏవైతే కెమికల్స్ ఉంటాయో వాటిని యాడ్ చేసి వాటిని మంచినీటిగా మార్చి వాటిని అందించడమే రివర్స్ ఆస్మోసిస్ అన్నటువంటి ప్రక్రియ అన్నమాట. సో ఇక్కడ మెంబ్రేన్ ఉంటుంది, అది ఫిల్టర్ చేస్తుంది అనమాట సాల్ట్ మరియు ఇంప్యూరిటీస్ ని. ఇలా 2 టైప్స్ మేజర్ గా ఈ డీసాలినేషన్ అన్నటువంటిది జరుగుతుందన్నమాట. అయితే అందులో ఎక్కువగా రివర్స్ ఆస్మోసిస్ ప్రక్రియని ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ అన్నటువంటి ఫాలో అవుతున్నాయి. మరి ఇక్కడ ఒకసారి చూడండి ఎలా జరుగుతుంది అని చెప్పేసి. సో ఓషన్ వాటర్ ని తీసుకొని ఫస్ట్ ప్రీ ట్రీట్మెంట్ అనేది చేస్తారు. దాని తర్వాత రివర్స్ ఆస్మోసిస్ పద్ధతి అన్నమాట ఇక్కడ. సో అక్కడ ఏంటి వాటర్ ని ఇందులోకి పంపిస్తారు. ఇక్కడ ఏదైతే ఉందో ఇది సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ అన్నమాట. సో ఇది ఏం చేస్తుంది? ఇందులో ఇంప్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఆపేసి కేవలం వాటర్ ని యువతలకి పంపిస్తుంది. సో దాన్ని మళ్ళీ కండిషనింగ్ చేసేసి మంచి నీటిగా మార్చేసి దీన్ని ప్రజలకి అందించడం జరుగుతుంది. ఇది జనరల్ గా రివర్స్ ఆస్మోసిస్ ప్రక్రియ అన్నటువంటిది. మరి ఇక్కడ ఒకసారి చూడండి ఎందుకు డీసాలినేషన్ ప్లాంట్స్ అన్నటువంటివి స్ట్రాటజిక్ టార్గెట్స్ గా ఇప్పుడు మారుతున్నాయి వేరే కంట్రీస్ కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బహ్రెయిన్ లో ఉన్నటువంటి వీటి మీద ఇరాన్ అన్నటువంటిది ఎందుకు దాడి చేస్తోంది అంటే, ఇంతకు ముందు మనం చూసాము ఆల్రెడీ గల్ఫ్ రీజియన్ లో ఏదైతే మిగతా దేశాల దగ్గర యుఎస్ కి సంబంధించినటువంటి మిలిటరీ ఫోర్సెస్ వాటికి సంబంధించిన స్థావరాలు ఉన్నాయో వాటి మీద దాడులు చేయటం ఇవన్నీ కూడా చూసాం. సో అదే విధంగా ఇప్పుడు ఆ దేశాల మీద కూడా ఇరాన్ అన్నటువంటిది దాడి చేయటం జరిగింది. బట్ స్ట్రాటజిక్ గా ఈ డీసాలినేషన్ ప్లాంట్స్ ని గనక ఇప్పుడు డిస్ట్రాయ్ చేస్తే దాని వల్ల ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అంటే, ఒకటి క్రిటికల్ సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నటువంటిది దాని మీద బాగా ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకని డైలీ డ్రింకింగ్ వాటర్ అనేటువంటివి ప్రజలకు అవసరం. సో డ్రింకింగ్ వాటర్ అనేటువంటివి అందకపోతే అది కూడా ఒక క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందికే వస్తుంది. రెండవది లిమిటెడ్ వాటర్ స్టోరేజ్ అంటే ఏంటి? ఇప్పుడు ఆ పర్టికులర్ కంట్రీస్ ఏవైతే ఈ యొక్క డీసాలినేషన్ ప్లాంట్స్ ద్వారా ఈ వాటర్ ని ఉత్పత్తి చేస్తున్నాయో వాటిని స్టోర్ చేయటం అన్నటువంటిది చాలా తక్కువ రోజులకి మాత్రమే, అంటే తక్కువ పరిమాణంలో స్టోర్ చేస్తూ ఉన్నాయి. ఒకవేళ గనక అక్కడ దాడి జరిగితే ఆ వాటర్ అన్నటువంటిది ఎన్ని రోజులకు సరిపోతాయి? సో మిగతా నెక్స్ట్ ఎలా ఎలా ఉత్పత్తి చేయటం జరుగుతుంది? వాళ్ళకి వాటర్ ని ఎలా అందిస్తారు? ఇది చాలా పెద్ద ఛాలెంజ్. అది మాత్రమే కాదు, కాన్సన్ట్రేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎందుకని అంటే కొన్ని మనం చూసుకుంటే మేజర్ ప్లాంట్స్ అన్నటువంటివి ఒక చిన్న స్థలంలోనే, అంటే మనకి సముద్రం దగ్గరలోనే ఈ ప్లాంట్స్ అన్ని కూడా కాన్సన్ట్రేట్ అయి ఉంటాయి. ఎందుకంటే ఓషన్ వాటర్ అన్నటువంటివి తీసుకోవాలి కాబట్టి. సో అలా స్మాల్ ప్లేస్ లోనే ఇవన్నీ కాన్సన్ట్రేటెడ్ అయి ఉండడం ద్వారా వీటి మీద అటాక్ జరిగితే మొత్తం ఆ వాటర్ మీదనే ఇంపాక్ట్ అన్నటువంటిది, అంటే వాటర్ సెక్యూరిటీ మీదనే ఇంపాక్ట్ పడేటటువంటి అవకాశం ఉంది. చూడండి మోర్ దాన్ 90% డీసాలినేటెడ్ వాటర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి దాదాపు 56 మేజర్ ఈ యొక్క డీసాలినేషన్ ప్లాంట్స్ నుంచే వస్తూ ఉన్నాయని చెప్పొచ్చు ఈ యొక్క గల్ఫ్ రీజియన్ లో. మరి అలాంటి ఈ 56 వాటర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద డ్రోన్ దాడులు కానీ ఇలాంటి దాడులు జరిగినప్పుడు వాటిని డిస్ట్రాయ్ చేస్తే ఏమవుతుంది? 90% ఇక్కడ ఈ డీసాలినేటెడ్ వాటర్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇంపాక్ట్ అన్నటువంటిది పడుతుంది. సో వాటర్ సెక్యూరిటీ అన్నటువంటి దెబ్బతినేటటువంటి అవకాశం ఉంటుంది. సో అక్కడ ఏంటి అప్పుడు పీపుల్ మీద ఇంపాక్ట్ పడుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇంపాక్ట్ పడుతుంది, ఎకానమీ మీద ఇంపాక్ట్ పడుతుంది. అవునా? సో వీటన్నిటి మీద కూడా ఇంపాక్ట్స్ అన్నటువంటివి నడుస్తాయి. అలాగే మైగ్రేషన్ అన్నటువంటిది జరుగుతుంది. సో ఇలాంటి చాలా ఇంపాక్ట్స్ ఉంటాయి. ఒకసారి మనం అవి కూడా చూద్దాం. చూడండి పాసిబుల్ కాన్సిక్వెన్సెస్ ఏంటి? ఇమ్మీడియట్ వాటర్ షార్టేజ్ అన్నటువంటిది వస్తుంది. దానివల్ల మరణాలు అన్నటువంటివి కూడా సంభవించవచ్చు. అలాగే మాస్ డిస్ట్రప్షన్స్, ఇప్పుడు హోమ్స్, హాస్పిటల్స్, ఇండస్ట్రీస్ ఇలాంటివన్నీ షట్ డౌన్ చేయాలి. ఇంకోటి గమనించాలి, ఇక్కడ డీసాలినేషన్ ప్లాంట్స్ అంటే కేవలం అది ఈ యొక్క డ్రింకింగ్ వాటర్ సప్లైకి మాత్రమే కాదు, ఇరిగేషన్ కి, ఇండస్ట్రీస్ కి వీటన్నిటికి కూడా వాటర్ ని ఈ డీసాలినేషన్ ప్లాంట్స్ ద్వారానే సప్లై చేస్తున్నారు. మరి అలా మనం చూసుకుంటే ఆ ఇండస్ట్రీస్, పవర్ ప్లాంట్స్, అలాగే ఇరిగేషన్ ద్వారా ఏదైతే వ్యవసాయానికి అందిస్తున్నారో అది అన్ని కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి.
అలాగే పొటెన్షియల్ ఎవాక్యుయేషన్స్ అంటే ఏంటి? వాటర్ దొరకట్లేదు. అప్పుడు ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజల్ని వేరే ప్రాంతాలకి మూవ్ చేయాల్సొస్తుంది. అంటే ఫోర్స్డ్ మైగ్రేషన్ అన్నటువంటిది ఇక్కడ జరిగే అవకాశాలన్నటువంటివి ఉంటాయి. అలాగే ఎకనామిక్ ఇంపాక్ట్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేస్‌లో వాటర్ షార్టేజ్ అన్నటువంటిది వచ్చింది. సో, అక్కడ టూరిజం ఏమన్నా డెవలప్ అవుతుందా? ఇప్పుడు యూఏఈ కావచ్చు, లేదంటే సౌదీ అరేబియా అన్నటువంటిది కావచ్చు, కువైట్, ఖతార్ ఇక్కడ మన ఇండియన్సే చాలా మంది ఉంటారు కూడా. ఎంప్లాయ్‌మెంట్ పర్పస్ ఇవన్నిటికి కూడా. మరక్కడ వాటర్ షార్టేజ్ అన్నటువంటిదొచ్చింది. అక్కడ పనులన్నటువంటిది దొరకట్లేదు. పవర్ ప్లాంట్స్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు ఇవన్నీ షట్ డౌన్ అయిపోయాయి. సో, వాళ్ళందరికీ ఎంప్లాయ్‌మెంట్ లాస్ అన్నటువంటిదవుతుంది. వాళ్ళు ఫోర్స్డ్ మైగ్రేషన్ అన్నటువంటిది జరుగుతుంది. అక్కడ ఏదైతే టూరిజం అన్నటువంటిది ఉందో, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ అన్నటువంటిది ఉందో, కన్‌స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఆగిపోతాయి. అవునా? సో, ఇవన్నీ కూడా దాని వల్ల జరిగేటటువంటి ఈ ఎకనామిక్ ఇంపాక్ట్స్ అనేసి మనం చెప్పుకోవచ్చు. మరి ఒకసారి ఇక్కడ చూడండి. స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ ఏంటి? ఏదైతే ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ అనగానే మనకి ఆయిల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అన్నటువంటిది గుర్తొస్తుందో, అది అక్కడ స్ట్రాటజిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌గా మనం చెప్పొచ్చు. అలానే ఇక్కడ వాటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అన్నటువంటిది కూడా అక్కడ అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు ఆయిల్ మీద అక్కడ ఏదైనా సాంక్షన్స్ కానివ్వండి, ఇంకేదైనా జరిగినప్పుడు ఎంత ఇంపాక్ట్ అయితే పడుతుందో, అక్కడ వాటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద ఇబ్బందులు ఎదురైనా కూడా అంతే ఇంపాక్ట్ అన్నటువంటిది అక్కడ పడుతుంది. అలాగే ఈ డీసాలినేషన్ ప్లాంట్స్ మీద ఇప్పుడు వార్‌ఫేర్ టార్గెటింగ్ అన్నటువంటిది చేయటం ద్వారా అక్కడ హ్యుమానిటేరియన్ క్రైసిస్ అన్నటువంటిది వచ్చే అవకాశం అన్నటువంటిది ఉంటుంది. సో, ఇవన్నీ ఆపాలి అంటే ఇప్పుడు సివిలియన్ మీద ఇంపాక్ట్ అయ్యేటటువంటి ఈ యొక్క వార్‌ఫేర్ అన్నటువంటిది జరగకూడదు. మనము ఇప్పుడు వాటర్ స్కేర్సిటీ అన్నటువంటిది అక్కడొచ్చిందంటే దాని ఇంపాక్ట్ అక్కడ మాత్రమే కాదు. అక్కడ వర్క్ చేస్తున్నటువంటి ఎన్నో దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళ మీద పడుతుంది. అలాగే మన భారతదేశానికైతే అక్కడి నుంచి వచ్చేటటువంటి రెమిటెన్సెస్ ఎంతో ఇంపార్టెంట్. అలాగే ఆ దేశం నుంచి ప్రొడ్యూస్ అయ్యేటటువంటి ఆయిల్ అన్నటువంటిది ఎంతో ఇంపార్టెంట్. సో, ఇప్పుడు ఆ ప్రొడక్షన్ అంతా కూడా ఆగిపోతుంది. వాళ్ళకి ఎంప్లాయ్‌మెంట్ అన్నటువంటిది లాస్ అయిపోతుంది. అలాగే మనకొచ్చేటటువంటి రెమిటెన్స్ అన్నటువంటిది ఉండదు. అలాగే ఫోర్స్డ్ ఇమ్మిగ్రేషన్ అన్నటువంటిది జరుగుతుంది. సో, ఇలాంటి ఎన్నో రకాల ఇంపాక్ట్స్ అన్నటువంటివి మన భారతదేశం మీద కూడా ఉంటాయి. బట్ మనము గమనించాల్సింది ఒక్కటే. ఎప్పుడైనా వార్ అన్నటువంటిది జరుగుతోంది అంటే, ఏ ఒక్క కంట్రీ గెలిచినా కూడా 2 దేశాలు కూడా ఓడిపోయినట్టే. ఎందుకని? అంటే ఆ కాన్సిక్వెన్సెస్ అన్నటువంటివి 2 దేశాల మీద ఇటు ఎన్విరాన్మెంట్ పరంగాను, ఎకానమీ పరంగాను, హిస్టారికల్‌గా కూడా ఎన్నో రకాల ప్లేసెస్ అన్నటువంటివి డెస్ట్రాయ్ అవుతాయి. అలాగే ఎకానమీకి సంబంధించి ఇలా అన్ని రకాలుగా ఒక వార్ యొక్క ఇంపాక్ట్ అన్నటువంటిది ఉంటుంది. మరి అలాంటి వార్స్ అన్నటువంటివి మనకు అవసరమా? సో, వీటిని పీస్‌ఫుల్‌గా కూర్చొని రిజాల్వ్ చేసుకోవాలి అన్నటువంటిది మన భారతదేశం ఎప్పుడూ కూడా చెప్తుంది. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థాంక్ యూ వెరీ మచ్.